నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరోసారి సిద్ధం కండి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఐదు 5,000 మందితో నెక్లెస్ రోడ్డులో మార్దాన్. పేదరికాన్ని అరికడదాం నినాదంతో పీపుల్స్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహణ. ఉపాధి డబ్బులు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రజలు. 8 వారాల నుండి ఇయ్యలేదని కూలీల ఆగ్రహం. పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్ చూస్తే, నిరుద్యోగం వ్యక్తిగత సమస్య కాదని అది ఒక సామాజిక సమస్య అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న రోజుల్లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు మరోమారు సిద్ధం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉండి మీరు ఆంధ్రాలో ఒక షరతులతో విలీనమైనమనే మాట జయశంకర్ సారు పదే పదే చెప్తూ ఉంటే తప్ప అందరికీ అర్థం కాలేదు. మరి విలీనమైన తర్వాత మీరు ఏడవన్నారు, మీ సమస్యలకు మీరు ఎందుకు కొట్లాడలేదు అని చాలా మంది అడిగితే మన దగ్గర సమాధానం లేదు. నిజంగానే ఏం చేసినాం, ఎందుకు అడగలేదు? వెతకంగా రీజనల్ కమిటీ డాక్యుమెంట్లు అన్నీ బయటకు వచ్చినాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ చదివితే న్యాయం కోసం చేసిన పోరాటం ఎంత తీవ్రంగా ఉందనేది అప్పుడు అర్థమైంది. ఓ లోకల్ రిజర్వేషన్ అనేది తెలంగాణలో ఎందుకు అవసరమైంది? ఎంపీ ఖాన్ గారు మాకు పని ముల్కీ కేసు అయింది అని 69 అంటాడు. ఎట్లా అయింది అది? అసలు 69 ఉద్యమం ఎట్లా మొదలైంది? దానికి నాంది పలికిన వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి మొదలైంది తెలియదు. ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవడానికి అంత సంఘర్షణ పడవలసి వచ్చింది. ఇప్పుడు ఇంకొక 4 రోజులు పోతే తెలంగాణ ఎట్లొచ్చిందంటే కేసీఆర్ మృత్యు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిందని మీరు అంటారు రేపటి నుంచి. కానీ 1989 నుంచి ఇప్పటిదాకా సాగిన పోరాటాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కాబట్టి మీకు చెప్తే అవును సార్, రియాజ్ సార్ రాసిన పుస్తకం లాగా మీరు నమ్ముతారు. అప్పుడు బిల్డ్ ఏ బెటర్ సొసైటీ అంటే ఎప్పుడు సమాజం అనేది ఎప్పటికీ మారుతూ ఉండాలని కోరుకుంటాం. నేను ఇష్టపడే ఒక స్లోగన్ ఐఎమ్ కోడింగ్ యూ, దట్ ఈస్ హెరాక్లిట్ ఆఫ్ స్లోగన్, యూ కాంట్ స్టెప్ ఇన్ ఏ రివర్ ట్వైస్. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ కేంద్రంగా ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుంది. కొందరు నిత్యం వందలాది ట్రాక్టర్లతో వాంకిడి మండలం వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల వాంకిడి ఎంఆర్ఓ 3 ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని దుబ్బగూడ పల్లెపక్కతి వనంలో ఖాళీ చేయించారు. అంతకుముందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ట్రాక్టర్ను పట్టుకుని పాత వేబిల్స్ చించేశారు. కోమటిగూడ కార్యదర్శి 2 ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని ఒక ట్రాక్టర్ను ఖాళీ చేయించి మరో ట్రాక్టర్ను వదిలిపెట్టారు. ఏ ఒక్క ట్రాక్టర్ను సీజ్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం గాడే బంద్ చాలు గరం బంగారం ప్రాజెక్ట్
నవేదారి ఇది ఉంది కదా. తీస్తున్నారు, నడుపుకుంటున్నారు. అంటే గోందాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇక ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలంలోని పిపిరి గ్రామంలో ఉపాధి హామీ డబ్బులు చెల్లించకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించలేదని వారు ధర్నాకు దిగారు. 8 వారాల నుండి ఇయ్యడం లేదని కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగడి పోతున్నారా ఇక అంబర్పేట అన్నపూర్ణ నగర్ లో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మారెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వారిని శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, చైర్మన్ ఎట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా అన్నపూర్ణ నగర్లో చాలా శుభదినమైన రోజు. మేము దాదాపు 2-3 సంవత్సరాల కిందట ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో సాయిబాబా ఆలయం లేదని చెప్పేసి దీన్ని ప్రతిష్టా కార్యక్రమం చేపట్టినాము. మధ్యలో ఈ కరోనా వల్ల ఇదైపోయింది. కానీ ఈ 2 నెలల కిందట మేము మళ్ళీ పని ప్రారంభించేసి అతి త్వరగా మేము ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల బస్తీలు అన్నపూర్ణ నగర్, దుర్గానగర్, అంబేద్కర్ నగర్, వడ్డర్ బస్తీ, ఇంద్రనగర్ ఇవన్నిటికీ మాకు మా చుట్టుపక్కల ఎక్కడ లేదు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది మా కాలనీవాసులు మరియు స్థానిక ఉన్నటువంటి మా అసోసియేషన్ మెంబర్సు ప్రతి ఒక్కరూ ఈ 2 నెలలు ఎంతో కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జతం చేశాము. శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు శనివారము, ఆదివారం, ఈరోజు సోమవారము, ఈరోజు ప్రతిష్టాపించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల బస్తీలు ప్రజలు భక్తులందరూ అధిక సంఖ్యలో ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కళ్ళ పండుగ జయప్రదం చేస్తున్నారు. వీరందరికీ
చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క భక్తులకి రాను రాను ఈ సాయిబాబా దీవులతో ఎంతో అభివృద్ధి చెందాలి, వారి వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఎంతో కలిగించాలని చెప్పేసి మా ఆలయ కమిటీ సభ్యుల తరఫు నుంచి ప్రతి ఒక్కరి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 66 మంది లబ్ధిదారులకు మంత్రి ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నారా అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. అవునా కాదా, అది మంచిదా కాదా అన్నది పర్యవేక్షించే వరకే అవుతాయి. కానీ అన్నీ చేసేది ఎవరో మన యజమానులు. రాజ్యాంగం ప్రకారం మన యజమానులు సేవకులం కాదాలకి మనం ఎంత కడతాం? సపోజ్ గవర్నమెంట్ నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నామా, ఆ 100కి ఎంత కడతామమ్మా తెలియదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్లోని 2 దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సెంట్రింగ్ మిల్లర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రటరీ షేకిల్, యూత్ లీడర్ కృష్ణ పాల్గొన్నారు. సార్ కొంచెం గ్రామ ఓటర్లందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడంతోనే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ కో కన్వీనర్లు అన్నారు. మండవెల్లి పరిధిలోని గన్నవరం కమ్యూనిటీ హాల్లో భాస్కర్రావు, అప్పారావు గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఒకటవ తేదీ నుండి అన్ని గ్రామ పంచాయతీలలో జరగనున్న గ్రామ సభలకు గ్రామంలోని ఓటర్లందరూ హాజరవ్వాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధికి
ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి ఈ గ్రామ సభలు, దీనికి మరి ఎవరో ప్రజలు ఎక్కువగా హాజరు కావడంలా గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ గ్రామ సభకు వెళ్ళాల్సి ఉంది. మన ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ఈ యజమానిగా నువ్వు వెళ్ళి గ్రామ సభలో కూర్చుని పంచాయతీకి వచ్చిన నిధులు, ఇప్పటి వరకు ఖర్చు అయిన నిధులు, మిగిలిన నిధులు ఎంత, ఇప్పటి వరకు ఏమేం పనులు నిర్వహించారు, ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి, జరగబోయే పనులు ఏమిటి అనే విషయాల మీద మరి నువ్వు పర్యవేక్షించాల్సి ఉంది. అప్పుడే నువ్వు యజమానిగా మారుతావు. ఎప్పుడై ప్రజలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పాల్గొనే అవకాశం గ్రామ సభల్లోనే మన కల్పించడం జరిగింది. అటువంటి ముఖ్యమైన గ్రామ సభలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ గ్రామ సభలకు హాజరవటం చాలా ముఖ్యమైనది. గ్రామంలో మౌలిక వసతులు ఏర్పడాలన్నా, మీకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందాలన్నా, అన్ని రకాలుగా మీరు అభివృద్ధి సాధించాలన్నా గ్రామ సభలకు వెళ్ళటం మన యొక్క కర్తవ్యం. మిత్రులారా, ఈ యొక్క గ్రామ సభల ఆవశ్యకతను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు గ్రామ సభ అంటే ఏంటి, గ్రామ సభ నిర్వహణ ఎలా జరుగుతుంది అనే విషయాల్ని మరి మీరందరూ తెలుసుకోవాలి. మీరు కొంచెం ఓపికగా ఉండి మరి మీరు చెప్పేటటువంటి విషయాలను మీరు అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కరూ జూలై 1వ తేదీన జరగనున్న గ్రామ సభకు హాజరవుతారని మన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరపున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ గ్రామ సభలు చాలా నిర్వీర్యంగా ప్రజలు లేకుండా జరుగుతున్నాయి. ఎవరో గ్రామ సభకు వెళ్ళటంలా. గ్రామ సభకు వెళ్ళటం ద్వారానే గ్రామాభివృద్ధి, మన ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందటం, ఇతర అన్ని కార్యక్రమాలు గ్రామ సభల ద్వారానే జరుగుతాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా సభలలో వాళ్ళు ఎట్లయితే అవునా కాదా, అది మంచిదా కాదా అన్నది పర్యవేక్షించే వరకే అవుతాయి. కానీ అన్నీ చేసేది ఎవరో మన యజమానులు. రాజ్యాంగం ప్రకారం మన యజమానులు శాపలం కాదాలకి మనం ఎంత కడతాం? సపోజ్ గవర్నమెంట్ నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నామా, ఆ 100కి ఎంత కడతామమ్మా? తెలియదు. 100 వచ్చేటప్పటికి మనం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నందు సెప్టెంబర్ 25న ఉదయం 5:30కి మార్థాన్ నిర్వహిస్తున్నట్లు పీపుల్స్ ఫర్ అర్బన్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ CEO శైలా తాలూరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీదరికాన్ని అరకడదాం అనే నినాదంతో మార్థాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రన్లో దాదాపు 5,000 మంది పాల్గొంటారని వారి అంచనా. ఈ సందర్భంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు CEO అంబులెన్స్ బహుకరించారు. స్త్రీల ఆరోగ్యం గురించి, దాని అవేర్నెస్ గురించి కూడా ఈ రన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఈ విషయాన్ని 10 మందికి తెలియజేసి, ఎందుకంటే మీ ద్వారానే మేము ప్రజలను పిలిచేది, అది మొదలైన దగ్గర నుంచి కూడా మీ అందరి సహకారంతో మనం ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రవాసీలు అక్కడ కష్టపడుతూ తమ దేశానికి, మాతృదేశానికి ఏదైనా సేవ చేయాలి అని అనుకుంటుంటారు. అందులో ముఖ్యంగా చదువు ఫోకస్ ఉంటుంది. ప్యూర్ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. చదువు కొనలేని, చదువుకోవాలి అనుకునే పిల్లలకి ఆసరాగా నిలవడానికి మొదలుపెట్టాం. నేను, నా చిన్ననాటి స్నేహితులు, తర్వాత మన సోషల్ మీడియా పవర్ ఎలా ఉందంటే 1000 పైగా వాలంటీర్లు మాతో చేతులు కలిపారు. భారతదేశం ఎన్నో విషయాల్లో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంది అని అనుకుంటాం. అది నిజం చేస్తూ ప్యూర్ ఇక్కడ ఏదైతే మా వైస్ చైర్పర్సన్ సంజయ్ మేడం గారు అన్నారో, కొన్ని వేల మంది అమ్మాయిలకు అవగాహన సదస్సులు కల్పించాము అని.
ఇక్కడ నేర్చుకున్నది మనం ఇప్పుడు ఆఫ్రికాలో యూనిట్స్ అన్నారు. ఇక్కడ నా పేరు శైల తాండూరి. నేను ప్యూర్ సంస్థ ఫౌండర్ని, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఆడపిల్లల చదువు గురించి. ఆ ప్రక్రియలో గత 6 ఏళ్లుగా మెన్స్ట్రల్ హైజీన్, పీరియడ్ పావర్టీ మీద కూడా పనిచేస్తూ వస్తున్నాం. ఆడపిల్లలకి అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం, అలాగే ప్యాడ్స్ యూనిట్స్ పెట్టి ఆ ప్యాడ్స్ని ఆడపిల్లలకు అందించడం షెల్టర్ హోమ్స్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తూ వస్తున్నాం. ఎందరో వర్క్ చేస్తున్నారు దీని మీద. మెల్లగా పబ్లిక్లో మాట్లాడటానికి కూడా మొహమాట పడవలసిన పరిస్థితి కాదు ఇప్పుడు. ఇదే కంటిన్యూ చేస్తూ ఈ అవేర్నెస్ని ఇంకా కలిగించడం కోసం సెప్టెంబర్ 25న 5K వాక్ అండ్ రన్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్లో. అందరూ సహకరించి, అందరూ వచ్చేసి పాల్గొని మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని. ఇది మన ఆడపిల్లల కోసం చేస్తున్నది. మన రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా pureonline.org pureonline.orgలో అన్ని వివరాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ లింక్ www.pureonline.org వెబ్సైట్లో ఉంటుంది. పట్టుకోండి కిందకి కొంచెం ఉదయం పెట్టుకోను, కొంచెం కిందకి అంబులెన్స్ కనిపించాలి కొంచెం. మేడం కొంచెం ముందర రండి. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషపూర్ గ్రామంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు. సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. పాపన్న కోట మన వారసత్వ సంపద అని, దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వారు ఆనాడు గీతా వృత్తిలో ఉంటున్నాడు. గీతా వృత్తి కాదు, చిన్న చిన్న కులవృత్తులు అన్నిటిని కూడా ఆయన నడిపిండి. ప్రతి కులవృత్తిని ఆయన సర్వాయి పాపాన్న అంటే, సర్వాయి అంటే రజకుడు మిత్రుడు. రజక మిత్రుడు చనిపోతే ఆయన పేరునే సర్వాయి అని పెట్టుకొని సర్వాయి పాపాన్నకి మార్చుకున్నట్టు. ఇంకా ఈ బహుజన వీరిని మనం బహుజన వీరి చరిత్రను కాపాడుకోవాలి. ఖచ్చితంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈయన ఆశయాలకు అనుగుణంగా అనేక పద్ధతులు, అన్ని కులవృత్తులు కూడా గౌరవం, అన్ని కులవృత్తులు కూడా స్టూడెంట్స్ కూడా హాస్టల్స్, మరి రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు చదువుకోవాలని చెప్పి వారికి అనేక సౌకర్యాలతో పాటు వీటి పరిరక్షణ కూడా మేము ఖచ్చితంగా కాపాడుకోవాలి. మరి రాజయ్య గారు పెద్దలు సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నారు. ఇంకా వారు అధికారికంగా 26 జనవరి కానీ మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడనే నిర్వహించడం, తర్వాత పక్కన ఉన్నటువంటి తాటికొండలు కూడా నిర్వహించుకోవడం. అంటే చరిత్రను మర్చిపోకుండా దాన్ని పూర్తిగా మళ్ళా ఈ ప్రాంతంలో గొప్పతనాన్ని, ఈ ప్రాంతం మట్టిగడ్డ గొప్పతనాన్ని చాటి చెప్పడం. ఖచ్చితంగా మిగతా కూడా కలెక్టర్ గారు దయచేసి వారు కూడా ఈ ప్రాంతం ఉంటే కనుక వారు కూడా ఇంట్రెస్ట్తో మిగతా కూడా చేద్దామని చెప్పడం జరిగింది. వీటిని రక్షించుకోవాలని మన బాధ్యత, మన సంపద. ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరికినటువంటి గొప్ప సంపద. ఆనాడే నయం వాళ్ళంతా భూస్థాపితం చేసింటే మనకు చరిత్రే కనబడలేదు. చారిత్రాత్మకమైనటువంటి సంపద ఇది, మన గొప్ప సంపద. మన గురించి ప్రాణం అర్పించినటువంటి వాళ్ళ మహనీయులలో చాకల ఐలమ్మ కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, పెద్ద సర్వాయి పాపన్న కావచ్చు, ఇంకా అనేక మంది మహనీయులు వాళ్ళ యొక్క చరిత్ర, జాతి గురించి మాట్లాడే చరిత్ర శివరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, జాతి గురించి త్యాగం చేసిన మూర్తులను మనం గౌరవించుకోవాలి. అందుకే ఈరోజు రవీంద్ర భారతి వేదిక జయంతి ఉత్సవాలు అన్నీ చేస్తూ ఉన్నాం. మరి ఈ ఊర్లో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని ఒక పవిత్ర ప్రాంతంగా గుర్తించి పవిత్రంగా తెచ్చుకుంటూ మంది ఉండేటట్టు చేయాల్సిందిగా. మరి మేము ఎన్నో డబ్బులు ఇస్తున్నాం గ్రామ పంచాయతీ, కనీసం ఆ చెట్లు మొలుస్తుంటాయి. దానిలో 1,46,00,000తోటి ఒకసారి, రెండవసారి 80 లక్షలతో మరి సీనన్న ఆధ్వర్యంలో కూలిపోయిందని తెలిసిన వెంటనే వారం రోజులనే వారు స్పందించి ఇక్కడికి వచ్చి 1,26,00,000 మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు జరుగుతున్నాయి, ముగింపు దశకు కూడా రావడం జరిగింది. పక్కనే తాటికొండలో మరి ఆ కిలా ఉంటుంది, అక్కడ దర్బార్ ఉంటుంది. సో ప్రతిసారి సర్దార్ పాపన్న చరిత్రను చెప్పడం కోసం వారి సింబాలిక్గా ఉండాలనే ఉద్దేశంతో 26 జనవరి ఇక్కడ, 2 జూన్ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని మేము తాటికొండ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం.
నేను మంత్రి గారికి కోరుకునేది ఒకటే, దీనికి సమానంగా తాటికొండ అక్కడ ఫోర్ట్ ఉంది, దర్బార్ ఉంది. జూలై 3న నిర్వహించే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు మునుగోడు నియోజకవర్గం నుండి కార్యకర్తలు, ఇన్ఛార్జీలు భారీ ఎత్తున రావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో మీడియా సమావేశంలో వారు కోరారు. జిల్లాకు 1,00,000 మంది చొప్పున 10 జిల్లాల నుండి 10 లక్షల మంది హాజరు కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంకేతాలని ఈ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు శ్రేణులంతా కష్టపడితే అధికారం తథ్యం అనేటటువంటి విశ్వాసం కార్యకర్తలను నింపిన తర్వాత మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. మరొక అవకాశం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర పార్టీ అవకాశం ఇచ్చింది. మరి జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2-3 తేదీలలో హైదరాబాదులో జరుగుతున్నాయి. చివరి రోజు సాయంత్రం భారీ బహిరంగ సభని ఈ యొక్క హైదరాబాదు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినాం. ఈ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసేటటువంటి సభకు లక్షలాదిగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సభలో పాల్గొంటున్నారు. మరి ఆ విధంగా ఈ సభను జయప్రదం చేయడం కోసము, అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాలలో బలోపేతం చేయడానికి రాష్ట్ర పార్టీ వైపుకెళ్ళి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరి సమన్వయకర్తలను నియమించడం జరిగింది. రుద్రమదేవి గారిని ఈ యొక్క నియోజకవర్గానికి సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాలు, 2 మున్సిపాలిటీలలో మరి పోలింగ్ బూత్ స్థాయిలో మరి కమిటీలను పూర్తి చేయడం, అదేవిధంగా మరి ఇంటింటికి ప్రచారం చేసి మరి ఈ యొక్క సభకు పాల్గొనే విధంగా, సభకు వచ్చే విధంగా ప్రజలను సమాయత్తం చేయడం కోసము వారు పర్యటిస్తున్నారు. మొదటి రోజు చౌటుప్పల్ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా మండల వారీగా సమావేశాలు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శి, ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం అవ్వడం, మరి ఆ విధంగా ప్రచారంతో పాటుగా మరి జన సమీకరణ విషయంలో ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా కార్యకర్తలు ఈ సభకు తరలి విధంగా చాలా వేగంగా మారుతున్నాయి. ఈ తెలంగాణలో ప్రధానంగా అధికార పార్టీ మీద ఉన్నటువంటి భ్రమలు ప్రజలకు తొలగిపోయినాయి. ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి, రాజకీయ పరివర్తన అనేది తథ్యం అనేటటువంటిది ఈరోజు సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను అడిగినా, ఈరోజు ఇంటెలిజెన్స్ వర్గాలను అడిగినా, ప్రభుత్వం యొక్క నిఘా సంస్థలను అడిగినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో నమ్మకం సడలింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చింది. భారతీయ జనతా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరోసారి సిద్ధం కండి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఐదు 5,000 మందితో నెక్లెస్ రోడ్డులో మార్దాన్, పేదరికాన్ని అరికడదాం నినాదంతో పీపుల్స్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహణ. ఉపాధి డబ్బులు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రజలు, 8 వారాల నుండి ఇయ్యలేదని కూలీల ఆగ్రహం. పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.